మన సాంప్రదాయం, ఆచారం, అలవాటు. మీకందరికీ ఆహ్వానం. ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపు అంటామని, రిస్క్ తీసుకుని ఏదైనా సాధించే వాళ్ళమని, పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభను మించిన పదును ఆయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో ముఖమోటం కూడదని, గోచీపెట్టి కాకా పట్టే వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ వదిలే తాటే తప్పని, ఎంచుకున్న టార్గెట్ వదిలే తాటే తప్పని, దూసుకు వచ్చే ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరంచేరే కెరటం గొప్పదని, ముందుకు తప్ప వెనుకకు మరలని నది మానేస్తామని, ప్రతి ఓటమిలో గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, ప్రయత్నాన్ని ఆపకపోవడమే విజయ రహస్యమని, కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఆలోచనలో ముసలితనం లేనోళ్ళంతా కుర్రతరం. 60 ఏళ్ళు మనసుకు రాని వాళ్ళదే కొత్త స్వరం. కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. యువకులకు స్వాగతం, మాజీ యువకులకు స్వాగతం. యువతులకు స్వాగతం, మాజీ యువతులకు స్వాగతం. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక ప్రణవ మంత్రం లాంటిది. ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపు అంటామని, ఈ మాయదారు లోకంలో, ఈ కంప్యూటర్ కాలంలో ఫ్రీగా వస్తే మనం ఏం తీసుకోకూడదు. కానీ మన సైకాలజీ, మన మెంటాలిటీ ఏంటంటే ఫ్రీ అంటే ఫినాయిల్ తాగే జాతి, ఇన్స్టాల్మెంట్ అంటే ఇంగ్లాండ్లో ఉన్న జాతి. కాబట్టి మనం ఫ్రీగా ఏం తీసుకోకూడదు. ఒక చిన్న జోక్ చెప్తాను. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక కార్ల కంపెనీ ఓపెనింగ్కి వెళ్ళాడు. రిబ్బన్ కట్ చేసి కంపెనీని ఓపెన్ చేసిన తర్వాత ఆ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ ఫైనాన్స్ మినిస్టర్కి గిఫ్ట్గా ఒక ఇంపోర్టెడ్ మెర్సిడెస్ బెంజ్ కార్ ఇచ్చారు. అప్పుడు ఆయన చెప్పాడు, నేను నరసింహారెడ్డి సార్ క్లాస్ విన్నాను, ఆయన చెప్పాడు ఫ్రీగా వస్తే ఏం తీసుకోవద్దని. అందువల్ల మీరు ఈ కారు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, దీని ధర రేటు చెప్పండి, డబ్బులు ఇస్తాను, తర్వాత కారు తీసుకుంటానన్నాడు. అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు, ఫ్రీగా తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ₹1 ఇవ్వండి సార్, కారు ఇస్తామన్నారు. వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు, అట్లయితే 2 కార్లు ఇవ్వమన్నాడు. అట్లయితే 2 కార్లు ఇవ్వమన్నాడు. అంటే ఫ్రీ అంటే ఫినాయిల్ తాగే జాతి. నెక్స్ట్ వన్, రిస్క్ తీసుకొని ఏదైనా సాధించే వాళ్ళమని. ఈ ప్రపంచంలో ఏమి సాధించాలన్నా రిస్క్ తీసుకోవాలి. రిస్క్ లేకపోతే జీవితంలో కిక్కే లేదు. అందుకని నా కూతురు స్మైలీ అమ్మాయి చెప్పింది, నాన్న బర్త్ ఈజ్ స్టార్ట్ ఆఫ్ లైఫ్, డెత్ ఈజ్ లాస్ట్ ఆఫ్ లైఫ్, బ్యూటీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్, ఫ్రెండ్షిప్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ లైఫ్, లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ లైఫ్, రిస్క్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి జీవితంలో రిస్క్ ఒక పార్ట్. పెళ్ళి చేసుకుంటే ఒకటే రిస్క్, పెళ్ళి చేసుకోకపోతే ఒకటే రిస్క్, పెళ్ళి చేసుకుంటే ఒకటే రిస్క్ అంతే. పెళ్ళి చేసుకోకపోతే కాలేదనే రిస్కే, పెళ్ళి చేసుకుంటే ఒకదాని తర్వాత ఒక రిస్క్ వస్తూనే ఉంటుంది. అలా అని పెళ్ళి చేసుకోవడం కూడా మానేయడం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి పిరికివాడు చేసే గ్రేట్ అడ్వెంచర్ పెళ్లి చేసుకోవడం. కాబట్టి ఏ సాహస కృత్యం చేయడు, ఏ సాహస కృత్యం చేస్తాడు. అందువల్ల రిస్క్ జీవితంలో ఉండాలి. ప్రతిభను మించిన పదును ఆయుధం లేనే లేదని, టాలెంట్ నేర్చుకుంటే వచ్చేది స్కిల్, నేర్చుకోకపోయినా బై బర్త్ వచ్చే వర్త్ టాలెంట్. ఎనీ గాడ్ గివెన్ గిఫ్ట్ ఇస్ గాడ్ టాలెంట్. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు.
బాలసుబ్రహ్మణ్యానికి ఒక టాలెంట్, క్రికెట్ కింగ్ తెండూల్కర్ ఒక టాలెంట్, నరసింహారెడ్డికి ఒక టాలెంట్ దేవుడిచ్చాడు. బాలసుబ్రహ్మణ్యానికి పాడే టాలెంట్, తెండూల్కర్కి ఆడే టాలెంట్, నరసింహారెడ్డికి కూడా ఆడే టాలెంటే. తెండూల్కర్ ఆటలు ఆడతాడు, నరసింహారెడ్డి మాటలు ఆడతాడు. కాబట్టి మాటలు ఆడాలి, కమ్యూనికేషన్ స్కిల్. మరి బాలసుబ్రహ్మణ్యం పాడతాడు, క్లాప్స్ కొడతారు. మనం పాడతాం, మనం పాడితే క్లాప్స్ కొట్టరు, గొంతు కోస్తారు. ఎందుకంటే ఉంటే మరలా పాడతాడని చెప్పేసి. అందువల్ల అదనే టాలెంట్. అట్లా మనం టాలెంట్ మనలో ఏముందని గుర్తించి మనం సక్సెస్ సాధించాలి. ఎంచుకున్న టార్గెట్ వదిలే థాటే తప్పని ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాత 600 నో కాన్సెప్ట్ మారింది, కథ మారింది, కహానీ మారింది. 600 150 అయినా అని చెప్పాలి, కొత్తవి చెప్పాలి. కాన్సెప్ట్ 3 ఉంటాయి: ఓల్డ్ కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్, లేటెస్ట్ కాన్సెప్ట్. ఓల్డ్ కాన్సెప్ట్ డూ ఆర్ డై, న్యూ కాన్సెప్ట్ డూ బిఫోర్ యూ డై, లేటెస్ట్ కాన్సెప్ట్ డోంట్ డై అంటిల్ యూ డూ. ఇది లేటెస్ట్ కాన్సెప్ట్ మై డియర్ స్టూడెంట్. ఓల్డ్ పోయి అటు లేటెస్ట్ కాన్సెప్ట్ 600 150. అలాగే పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని. ప్రపంచంలో సమస్యలు ఉంటాయి, వాటితో పాటు సమస్య పరిష్కారం కూడా ఉంటాయి. నాకు హిందీ కవి చెప్పాడు, జిందగీ మే మామ్లే నా హోతో తో జీనే మే క్యా మజా, జిందగీ మే మామ్లే నా హోతో తో జీనే మే క్యా మజా, तालाब में मछलियां ना हो तो तैरने में क्या मजा, कॉलेज में लड़कियां ना हो तो पढ़ने में क्या मजा. జీవితంలో సమస్య లేకపోతే జీవించడంలో ఆనందం లేదు. చెరువులో చాప పిల్లలు లేకపోతే ఈదడంలో మజా లేదు. కాలేజీలో ఆడపిల్లలు లేకపోతే చదవడంలో మజా లేదన్నాడు. అందుకని గంప నాగేశ్వరరావు గారు మిమ్మల్ని ముందు కూర్చోబెట్టాడు, బాయ్స్ వెనక దూసేసి మిమ్మల్ని ముందు కూర్చోబెట్టాడు. కాబట్టి జిందగీ మే మామూలు అంటే సమస్యలు ఉన్నాయి. ఎంచుకున్న టార్గెట్ వదిలే థాటే తప్పని. ఒక టార్గెట్ ఎన్నుకున్న తర్వాత 100 డూ అర డై కరో యా మరో, విజయమో వీర స్వర్గమో యశోర్వా మృత్యుర్వా అన్న స్థితికి చేరా. నేను ప్రకాశం జిల్లాలో ఆవుల బసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్ చెబుతుంటే ఒక స్టూడెంట్ అడిగాడు, నరసింహారెడ్డి సార్, ఒక వ్యక్తి తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలన్నా, సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి వెళ్ళాలన్నా, అధమ తరగతి వాడు ప్రథమ తరగతికి పోవాలన్నా, ఎన్నుకున్న రంగంలో అంగవేసి అంగరంగ వైభోగంగా వీరంగం తొక్కాలన్నా, అంచెలంచెలుగా అంచనా వేయలేనంత కంచి గాలి గోపురం అంతా ఎత్తు ఎదగాలన్నా ఏం చేయాలి? నేను చెప్పాను, ప్రయత్నం చేయాలి. ట్రై ఈవెన్ ఇఫ్ యు ఫెయిల్ బట్ నెవర్ ఫెయిల్ టు ట్రై. టు ట్రై అండ్ టు ఫెయిల్ ఈజ్ ఓకే, బట్ టు ఫెయిల్ టు ట్రై ఈజ్ ట్రూలీ ట్రాజెడీ. Try even if you fail, but never fail to try. To try and to fail is okay, but to fail to try is truly tragic. Try until to die. Try, you can fly in the sky like a fly. మీరు కనుక అనుకున్నట్టయితే ఆకాశంలో ఫ్లైట్లో ఎగిరికి వెళ్తారు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ సీక్రెట్ చెప్తాను. ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే, ప్రయత్నిస్తూ మరణిస్తే జయించినట్లే. ఓన్లీ సీక్రెట్ చివరి దాకా ప్రయత్నించాలి. అలాంటి వాళ్ళు సక్సెస్ సాధించినటువంటి వాళ్ళు